ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. పోతనామాచ్య విరచిత మహాభాగవతము అష్టమ స్కందములోని వామన చరిత్ర కథ ప్రారంభం. సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో విష్ణువు గురించి ఈ విధంగా చెప్తున్నాడు. శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంతో యోగం బోధిస్తాడు, మౌని రూపంతో కర్మానుష్ఠానాన్ని బోధిస్తాడు, ప్రజాపతి రూపంతో సృష్టి చేస్తాడు, ఇంద్రుడై రాక్షసుల గర్వాన్ని అణిచివేస్తాడు, సిద్ధస్వరూపంతో జ్ఞానం ఉపదేశిస్తాడు, కాలరూపంతో కడతేరుస్తాడు. అవ్యయుడైన ఆ విష్ణువు పెక్కు పేర్లతో పెక్కు రూపాలతో కూడి ఉంటాడు. అతడు విషయాసక్తుల కంటికి కనిపించడు. అతడు జరిగిన కాలంలోనూ జరుగుతున్న కాలంలోనూ జరగబోయే కాలంలోనూ కూడా పెక్కు రీతుల వేర్వేరు రూపాలతో వెలుగుతూ ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు పరీక్షన్ మహారాజు సుఖమహర్షితో ఈ విధంగా అడుగుతున్నాడు. బలి నంబోరుహనేత్రుడేమిటికినై పాదత్రయిన్ వేడే నిశ్చలుడున్ పూర్ణుడు లబ్ధకాముడు రమా సంపన్నుడై తాన్ పరస్థలికిన్ దీనుని మాట్కిన్ ఏలచనియన్ తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధనమేల చేసెను వినం కౌతూహలం బయ్యడిన్. అంతటా పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడు. పూర్ణపురుషుడైన విష్ణువు ఎటువంటి కోరికలు లేనివాడు, వాటికి అతీతుడైనవాడు, అంతేకాక సిరుల తల్లి అయిన లక్ష్మీదేవిని కూడి ఉన్నవాడు, నిశ్చలుడు. అటువంటి వాడు దీనుని వలె బలిచక్రవర్తిని 3 అడుగుల నేల కోసం ఎందుకు యాచించవలసి వచ్చింది? అంతేకాదు, ఏ తప్పు చేయని పుణ్యాత్ముడైన బలిని ఎందుకు బంధించాడు? నాకు తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంది అనగా శుకుడు ఈ విధంగా చెప్పసాగాడు. అనిన శుకుండిట్లనియే. పురుహూతుచే భార్గవులచే బలి ఎట్టకేలకు ప్రతికి వారి చిత్తంబురాన్ కొల్చి శిష్యుడై వర్తింప వారు ఆతని భక్తి వలన మెచ్చి విశ్వజిద్యాగంబు విధితోడ చేయింప భవ్య కాంచన పట్ట బద్ధరథమున్ అక్కువాజుల పోలు హరులన్ కంఠీరవధ్వజము మహాదివ్యధనువు పూర్ణతోణ యుగళంబున్ కవచంబున్ తొలుత హోమ పావకుండిచ్చిన్ అమ్లాన పద్మమాల కలుషహరుడగు తన తాత కరుణనసగే సోమ శంఖాశ శంఖంబు శుక్రుడిచ్చే. దేవాసుర యుద్ధంలో ఇంద్రుని చేతిలో పరాజితుడైన బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుని కృప వలన తేరుకున్నాడు. గురువు మనస్సుని గుర్తించి సేవించిన బలియందు శుక్రాచార్యుడు ప్రసన్నుడై అతని భక్తికి మెచ్చుకున్నాడు. బలిచేత విశ్వజిత్యాగాన్ని శాస్త్రోక్తంగా చేయించాడు. అంతటా ఆ హోమాగ్ని నుండి సూర్యుని గుర్రాలను పోలిన గుర్రాలతో పూంచిన స్వర్ణమయ రథం వెలువడింది. ఆ రథంలో గొప్పదైన విల్లు, బాణాలతో కూడిన అమ్ముల పొదలు, కవచము ఉన్నాయి. ఆ రథానికి సింహపు గుర్తులు గల జెండా ఉంది. పుణ్యాత్ముడైన తన తాతగారు ప్రహ్లాదుడు మనవడైన బలికి వాడిపోని తామరపూలమాలను ఇవ్వగా చంద్రకాంతితో సమానంగా మెరిసే శంఖాన్ని శుక్రాచార్యుడు ఇచ్చాడు.